నంద్యాల పట్టణం సూరజ్ హోటల్ నందు శుక్రవారం వడ్డెర ముఖ్య కార్యకర్తల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి జాతీయ నాయకుడు శిల్పి సుబ్బరాయుడు, శివకృష్ణ, శివన్న, లక్ష్మీనారాయణ, మధు, వెంకట సుబ్బయ్య, మద్దిలేటి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు। కార్యక్రమంలో వడ్డెరుల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చర్చించి పలు నిర్ణయాలను తీసుకోవడం జరిగింది। నా పేరు మోహన్ రెడ్డి, మాది పాండ్రంగాపురము। మేము ఒక 15 ఎకరాల్లో విజయలక్ష్మి షీట్స్ లో విత్తనాలు కొనుక్కొచ్చి నాటినాము। అవి చిన్న కంకులుగా వచ్చినాయి। అధికారులు అందరూ వచ్చి చూశారు। అవి 10 క్వింటాలు కూడా పంట వచ్చే ప్రదేశం లేదు। అందుకని గంగుల ప్రతాప్ రెడ్డి అన్న దగ్గరికి వచ్చి మేము నష్టపోతున్నాం సార్, మమ్మల్ని ఆదుకోమని అడిగాము। ఆయన ఏదో ఒకటి చేసి పెడతానన్నాడు। నా పేరు లక్ష్మారెడ్డి, మాది పాండ్రంగాపురం। మా తమ్ముడు సంజయ్ రెడ్డి ఒక 3 ఎకరాలు మొక్కజొన్న విత్తనాలు తెచ్చుకుని వేశాడు। అవి చాలా అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి టెస్టులు చేశారు। మాకు సరైన రిజల్ట్ రాలేదు, కాకపోతే మాత్రం చాలా నష్టపోతున్నాం। అందువల్ల గంగుల ప్రతాప్ రెడ్డి గారిని ఏదో మాకు ఏదన్నా కానీ ఈ విషయంలో కొంచెం పరిష్కారం చేసి పెట్టాలని అడుగుకోవడానికి వచ్చాను। 3 ఎకరాలు మొత్తం మీద 15 ఎకరాలు, మొత్తం మీద మా ఊర్లో 16 ఎకరాలు 15 ఎకరాలు ఉందండి। మేమందరం కలిసి వేస్తున్నాం, ఇక్కడే తీసుకున్నాం విత్తనాలు। అయితే అవన్నీ బిల్లులు అన్నీ ఉన్నాయి కంప్లీట్ గా। 65-70 దాకా అవుతుందండి। ఇప్పుడు పొలం డీజే 25,000 ఉంది। మన పెట్టుబడులు ఇవన్నీ